లో ప్లాస్మిడియం లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్ గురించి, హెపాటిక్ సైజోగోని, ఎరిథ్రోసైటిక్ సైజో గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. అందులో ఫస్ట్లో హెపాటిక్ సైజోగోని డిస్కస్ చేసుకున్నాం. అందులో హెపాటిక్ సైజోగోన్లో రకాల దశలు ఉంటాయని చెప్పాం కదా. వన్ ఈజ్ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ జరిగేటువంటి సైకిల్ గురించి మనం డిస్కస్ చేస్తే మనకి ఐపీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ సైకిల్లో మనం రాసేటప్పుడు క్లియర్గా హెపాటిక్ సైజోగోని, ఎరిథ్రోసైటిక్ సైజోగోని రెండు రాస్తేనే మనం ఎసెక్సువల్ లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసినట్లు లెక్క. పార్ట్ 1, పార్ట్ 2 ఈ 2 వీడియోస్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దీన్ని గమనించాలి. ఐపీఈ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రాయాల్సిందే, మీరు చదవాల్సిందే. ఓకేనా? దేన్ని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఓకేనా? సో ఎరిథ్రోసైటిక్ సైజోగోని అంటే ఎరిథ్రోసైటిక్ సైజోగోని అంటే ఆర్బీసీలో ఎసెక్సువల్ లైఫ్ సైకిల్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఎరిథ్రోసైటిక్ సైజోగోని అంటాం. సో దీన్ని డిస్కవర్ చేసిన వారు ఎవరంటే క్యామిల్లో గాల్జీ. సో ఇట్ ఈస్ సైకిల్ డిస్కవర్డ్ బై క్యామిల్లో గాల్జీ. చూడండి, ఇట్ వాస్ డిస్క్రైబ్డ్ బై క్యామిల్లో గాల్జీ. సో అందుకే ఇతని పేరు మీదుగా గాల్జీ సైకిల్ కూడా అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రీవియస్ టాపిక్ లో ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్లో లివర్ లో జరిగేటువంటి లాస్ట్ మైక్రో మెటాక్రిప్టోజైడ్స్ అండ్ మెటాక్రిప్టోజైడ్స్ అన్నాం కదా. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి సైకిల్ ని మనం నెక్స్ట్ న్యూ ఆర్బీస్ లోకి రీచ్ అవుతుందని చెప్పంగా మైక్రో మెటాక్రిప్టోజైడ్స్. సో ఇప్పుడు తర్వాత ఫర్దర్ గా జరిగేటువంటి సైకిల్ గురించి మనం మాట్లాడుకుంటే దాన్ని మనం ఎరిథ్రోసైటిక్ సైకిల్ అండి. ఒకసారి చూడండి. సో ద క్రిప్టోజైడ్స్, మైక్రో మెటాక్రిప్టోజైడ్స్ ఎంటర్ ఇన్ టు ద ఫ్రెష్ ఆర్బీసీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ట్రోపోజైడ్. చూడండి, సో ఇది మైక్రో metacryptozoites. So micro metacryptozoites which enter into fresh RBC cell. So these fresh RBC cells it transform into a spherical shape. చూడమ్మా, spherical shape లో ఉండి సైజ్ లో కొంచెం గ్రో అవుతూ ఉన్నటువంటి ఈ స్టేజ్ ని మనం ట్రోపోజాయిడ్ స్టేజ్ అంటాం. క్లియర్? అండ్ దీస్ ట్రోపోజాయిడ్ స్టేజ్ టు ఫార్మ్ a vacuole. చూడండి, a vacuole appear in cytoplasm, grow and push the nucleus to one side to that is called cingulate ring like structure. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఇక్కడ ట్రోపోజైట్ అనేది ఏమవుతుందంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ న్యూట్రిషన్స్ ని తింటూ ఉంటుంది అనమాట. అంటే హీమోగ్లోబిన్, ఆర్బీసీ సెల్లో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ అనేది అవి ఆహారంగా తీసుకొని పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వ్యాక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, సో ద వ్యాక్యూల్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద సైటోప్లాజం. సో సైటోప్లాజం అనేది న్యూక్లియస్ అనేది ఒక పక్కకి నెట్టబడుతుంది. సో అప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే దే సింగ్ నెట్ రింగ్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే మనం ఫింగర్ కి వేసేటువంటి రింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఈ విధంగా రింగ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా న్యూక్లియస్ అదేవిధంగా సైటోప్లాజం అంతా ఒక దగ్గరకు వచ్చి పక్కన నెట్టబడుతుంది. అది ఈ సెంటెన్స్ లో రాయబడింది. చూడండి, న్యూక్లియస్ టు వన్ సైడ్ దట్ ఈస్ కాల్డ్ సింగినెట్ రింగ్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా? జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వ్యాక్యూల్ ఈస్ డిసపియర్. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే వ్యాక్యూల్ అనేది డిసపియర్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ స్టేజ్ వ్యాక్యూల్ ఈస్ డిసపియర్ అండ్ ట్రోపోజైట్ బికమ్స్ అమీబా లైక్ స్ట్రక్చర్. చూడండి, ట్రోపోజైట్ అనేది ఎట్లయింది? అమీబా లైక్ స్ట్రక్చర్ గా మారిపోయింది. చూడండి, సో దీస్ అమీబాయిడ్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ అమీబాయిడ్ స్టేజ్. దీన్ని మనం ఇప్పుడు ఏమంటాం? అమీబాయిడ్ స్టేజ్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే అమీబాయిడ్ మూవ్మెంట్ చేసుకుంటూ సైటోప్లాజం అనేది చూడండి ట్రోపోజాయిడ్ నుంచి అమీబాయిడ్ స్టేజ్ గా మారిపోయింది. సో ఈ అమీబాయిడ్ స్టేజ్ లో ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ ఆహారంగా గ్రహించి సూడోపోడియా మూవ్మెంట్ చేసుకుంటూ, సూడోపోడియా అంటే తెలుసు కదా మీకు, సూడోపోడియా, సో మిథ్యాపాదన అంటాం. సూడోపోడియా మూవ్మెంట్ చేసుకుంటూ న్యూట్రిషన్ తీసుకుంటూ ఉంటుంది. సో దిస్ స్టేజ్ ఇస్ కాల్డ్ అమీబాయిడ్ స్టేజ్. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ యాక్టివ్లీ ఫీడ్స్ ఆన్ ద కంటెంట్స్, సో ఇట్ యాక్టివ్లీ ఫీడ్స్ ఆన్ ద కంటెంట్స్ ఆఫ్ ఆర్బీసీ ఇంక్రీజ్. అంతే మనం చెప్తున్నాం, ఫీడ్స్ అనేవి అంటే ఆహారంగా తీసుకొని, హీమోగ్లోబిన్ ఆహారంగా తీసుకొని ఆర్బీసీ సెల్స్ ఇట్స్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఆర్బీసీ సెల్ యొక్క సైజ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే వీటి ఉన్నటువంటి ఆహారాన్ని, హీమోగ్లోబిన్ అనే ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల వీటి యొక్క సైజ్ అనేది డబుల్ అయిపోతుంది. అందుకే దీన్ని మనం హైపర్ట్రోఫీ అంటాం. సో హైపర్ట్రోఫీ మీన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హైపర్ట్రోఫీ? The parasites it actively feeds on the contents of RBC increases in size.
That is called hypertrophy. And one is the parasites digest the globin part. Hemoglobin converts the soluble heme to crystalline hemogen. And జాగ్రత్త crystalline hemogen. So that is called malaria pigments. ఇక్కడ చూడండి మలేరియా పిగ్మెంట్. ఇక్కడ మనం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాం కదా, ఆర్బిసి యొక్క సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే సైటోప్లాజంలో ఏమవుతుందంటే ఈ పారాసైట్స్ అనేవి ఏమవుతాయంటే హీమోగ్లోబిన్ ని, జాగ్రత్తగా హీమోగ్లోబిన్ ని soluble heme to చూడండి the globin part hemoglobin converts the soluble heme అంటే కరిగే హీమ్ నుంచి కరగని హీమోజానిక్ గ్రాన్యూల్స్ ఫామ్ చేస్తుంది. సో ద సాల్యుబుల్ హీమ్ టు క్రిస్టలైన్ హీమోజన్ అంటే కరగని హీమోజాన్ రేణువులను ఏర్పరుస్తుంది. సో వాటినే మనం మలేరియా పిగ్మెంట్స్ అంటాం. సో మలేరియా పిగ్మెంట్స్ అంటాం, జాగ్రత్త ఉంది. ద మలేరియా పారాసైట్ డైజెస్ట్ ద గ్లోబిన్ పార్ట్. గ్లోబిన్ పార్ట్ ని ఆహారంగా గ్రహించడం వల్ల అది డైజెస్ట్ అయిపోయి హిమోగ్లోబిన్ అనేది ఎలా అవుతుందంటే హీమ్ అనేది చూడండి సాల్యుబుల్ కరిగే హీమ్ నుంచి కరగని హీమోజాన్ క్రిస్టల్స్ ఫామ్ చేస్తుంది. వాటినే మనం మలేరియా పిగ్మెంట్స్ అంటాం, జాగ్రత్తగా. ఓకే, దిస్ డ్యూరింగ్ స్టేజ్ ఇస్ కాల్డ్ స్మాల్ రెడ్ కలర్ డాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేజ్ లో స్మాల్ రెడ్ కలర్ డాట్స్ కనిపిస్తుంటాయి సైటోప్లాజం లో. వీటినే మనం షఫ్నర్ డాట్స్ అంటాం. ఏంటండి షఫ్నర్ డాట్స్, షఫ్నర్ రేణువులు అని చెప్పేసి అంటాం. ఓకేనా, అవి ఎక్కడ కనిపిస్తాయి? ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ఆర్బీస్. ఇవన్నీ సైటోప్లాజం ఆర్బీస్ లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్, సో ఈ షఫ్నర్ డాట్స్ ని మనం ఏమంటామంటే సైంటిస్టులు ఏమని గ్రహించారంటే విచ్ ఇస్ బిలీవ్డ్ యాంటీజెన్స్ రిలీజ్ బై పారాసైట్స్. వీటినే అవి యాంటీజెన్స్ రిలీజ్ చేస్తాయని ఫస్ట్ టైం గుర్తించడం జరిగింది క్యామిల్లో గాల్చి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సైకిల్లోకి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు షఫ్నర్ డాట్స్ కదా. నెక్స్ట్ దీ షఫ్నర్ డాట్స్ ఇప్పుడు హీమోజానిక్ గ్రాన్యూల్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి దిస్ డ్యూరింగ్ స్టేజ్ ద పారాసైట్ విచ్ ఆర్ అరేంజ్డ్ రోజెట్టి సెట్. ఓకేనా, క్లియర్. సో రోజెట్టి సెట్ స్టేజ్ లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ రోజెట్టి స్టేజ్. సో పారాసైట్స్ అనేవి రోజెట్టి ఆకారంలో ఉండడం వల్ల వీటిని మనము రోజెట్టి స్టేజ్ అంటాం. తర్వాత ఏమవుతుందంటే ఆఫ్టర్ ఇట్ మీరోజాయిడ్స్ ఫామ్ అయితే. ఎలా మీరోజాయిడ్స్ ఫామ్ అయితే అంటే 12 to 24 సైకిల్స్ జరుగుతాయి. 12 to 24 సైకిల్స్ మీరోజాయిడ్స్ అనేవి ఇలా మైటోటికల్ గా డివైడ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ గా మనకి మీరోజాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ మీరోజాయిడ్స్ ఏమైతే ఆఫ్టర్ బరస్ట్ అయితే, సో బరస్ట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఈ హీమోజానిక్ గ్రాన్యూల్స్ అను అదే విధంగా ఈ మీరోజాయిడ్స్ అనేవి బ్లడ్ లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా బ్లడ్ లో రిలీజ్ అవ్వడం వలన ఏమవుతుందంటే మనకి ఫీవర్ రావడం జరుగుతుంది. మలేరియా సిమ్టమ్స్ అనేవి కనపడడం జరుగుతుంది. అంటే మనకి ఫీవర్ రావడం, హాట్ స్టేజ్, కోల్డ్ స్టేజ్ అని, ఓకేనా, షివరింగ్ రావడం కానీ, ఫీవర్ రావడం కానీ, ఓకేనా, అప్పుడే స్వెట్ వస్తుంది, అప్పుడే మళ్ళీ టెంపరేచర్ అనేది కోల్డ్ అయిపోతుంది. సో ఇవన్నీ దశలు ఎలా జరుగుతాయి అంటే ఈ సైకిల్, టోటల్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మనకి 24 hours అవుతుందండి. సో ఈ 24 hours లో ఏం జరుగుతుందంటే ఈ సైకిల్స్ అంతా క్రమక్రమంగా జరుపుకుంటూ పోతుంది. ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ మీరోజాయిడ్స్ అనేవి మైటోటికల్ గా డివైడ్ అవుతూ అంటే సైజాయింట్ స్టేజ్ గా మారుతాయి. చూడండి సైజాయింట్ స్టేజ్ గా మారుతాయి. సైజాయింట్ స్టేజ్ గా మారినప్పుడు అప్పుడు ఈ మీరోజాయిడ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఫర్దర్ గా మేల్ ఫీమేల్ గ్యామ్టోసైట్స్ గా మారుతాయి. సో చూడండి సైజ్ లో కొంచెం పెద్దగా ఉంటుంది చూసారా, దీన్ని మనం ఫీమేల్ గ్యామ్టోసైట్ అంటాము. అదే సైజు చిన్నగా ఉంటుంది కదా, దాన్ని మనం మేల్ గ్యామ్టోసైట్స్ అంటే దానికి మనకి కణాల్లో పెద్దగా ఉన్నదని మనం ఫీమేల్ గ్యామ్టోసైట్ అంటాం. అదే చూడడానికి చిన్నగా ఉంది సైజులో వాటిని మనం మేల్ గ్యామ్టోసైట్స్ అంటాం. ఓకే, సో ఇంతవరకు రాస్తే మీకు ఈజీగా లైఫ్ సైకిల్ ప్లాస్మోడియం ఇన్ మ్యాన్ లో జరిగేటువంటి సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి మైక్రోమెటా క్రిప్టోజైట్ ఎంటర్ అవుతుంది ఆర్బీస్ లోకి. న్యూ ఆర్బీస్ లోకి వెళ్ళిన తర్వాత ట్రోపోజైట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఈ ట్రోపోజైట్ అనేది వాక్యూల్ ఫామ్ అయ్యి న్యూక్లియస్ అంతా పక్కన నెట్టబట్టి సింగినేటర్ రింగ్ లైక్ స్ట్రక్చర్ లా ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ అది మూవ్మెంట్ చేస్తూ అమీబాయిడ్ స్టేజ్ గా మారుతుంది. అమీబాయిడ్ స్టేజ్ నుంచి మనకి షఫ్నర్ డాట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. వాటిని మనం హీమ్ నుంచి సాల్యుబుల్ హీమ్ అనేది క్రిస్టలైన్ హీమోజాయిన్ గా మారుతుంది. ఓకేనా, సో క్రిస్టలైన్ హీమోజాయిన్స్ అనేవి నెక్స్ట్ ఏమైనా ఫామ్ అవుతాయి, హీమోజాయిన్ గ్రాన్యూల్స్ అనేవి
విచ్ ఎంటర్ ఇన్ టు ద ఆర్బీసీ అనమాట. సో ఆర్బీసీలో ఉన్నటువంటి సెల్స్ లోనే మీరోజాయిడ్స్ ఫామ్ అయ్యి ఆ మీరోజాయిడ్స్ అనేవి బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి, బరస్ట్ అయిపోతాయి అనమాట. సో ఈ సైకిల్ అంతా కంప్లీట్ అయితే మీకు ప్లాస్మిడియం లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిన లెక్క. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.